ఈ చేప తన గుడ్లను నీళ్ల బయట పెడుతుంది. ఎందుకంటే ఏ చేప తన గుడ్లను తినకుండా ఉంటాయని. తన ఎగ్స్ పెట్టడానికన్నా ముందు ఈ జోడీ ఒక ఆకును వెతుకుతాయి. తర్వాత మగచేప తన పెద్ద తోక సహాయంతో ఆ ఆడచేపను కూడా ఆ ఆకు మీదకు తీసుకువెళ్తుంది. అప్పుడు ఆ రెండు చేపలు 2 నుంచి 3 సెకండ్ల వరకు అలా తుక్కునే ఉంటాయి. ఇంతలోనే ఆడచేప 8 నుంచి 12 ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మగచేప ఆ గుడ్లను ఫర్టిలైజ్ చేస్తుంది. ఇలా ఈ ప్రాసెస్ ఎంతసేపు జరుగుతుందంటే 150 నుంచి 200 ఎగ్స్ అయ్యేంత వరకు. తర్వాత ఆడచేప వెళ్ళిపోతుంది. ఇప్పుడు మగచేప పని స్టార్ట్ అవుతుంది. ఆ చేప ఏమీ తినకుండా ఎక్కడికి కదలకుండా ఆ ఎగ్స్ మీదకు నీళ్లు చల్లుతూ సన్లైట్ నుంచి కాపాడుతూ ఉంటుంది. ఆ చేప నేల మీదకు తోకతో గట్టిగా కొట్టి ఆ నీళ్లు ఆకు మీద పడేలా చేస్తుంది. దీని గురి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలా ఎంతసేపు జరుగుతుందంటే తన పిల్లలు ఎగ్స్ నుంచి బయటకు వచ్చేంత వరకు. 3వ రోజు ఆ పిల్లలు ఎగ్స్ నుంచి డైరెక్ట్ గా వాటర్లలో అయితే పడిపోతాయి.